చెప్పండి, మీరు ఏ ఏ కంపెనీలు పెట్టాలనుకుని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ? నా పేరు హర్ష అండి. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ బ్రాండ్ ఆరిజిన్. సో మేమేంటంటే లైక్ ప్రాపర్ నాది విశాఖపట్నమే. నేను ముందు బెంగళూరు వెళ్ళడం జరిగింది అరౌండ్ 2014-18 టైంలో. సో అంటే 18లో వెళ్ళి వచ్చినాక నాకు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, అక్కడ ఉండే ఇంక్యుబేషన్ సెంటర్స్ వల్ల నేను అక్కడికి వెళ్ళాను. కానీ సేమ్ నెట్వర్కింగ్, సేమ్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్, సేమ్ కైండ్ ఆఫ్ కల్చర్ అప్పుడు విశాఖపట్నంలో ఉండడం వల్ల నేను మళ్ళీ బ్యాక్ టు విశాఖపట్నం రావడం జరిగింది 2018లోనే. నెక్స్ట్ అప్పుడు ఏదైతే సిబిఎన్ గారు ఉన్నారో ఇలాంటి కల్చర్, సిఐఏ మీటప్స్ ఇట్లాంటి చాలా చాలా జరిగేవి. సో వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అ కంపెనీ ఇన్ విశాఖపట్నం అండ్ దెన్ స్లోలీ వీ హ్యావ్ గ్రోన్ అవర్ కంపెనీ టు విజయవాడ అండ్ హైదరాబాద్ అండ్ యూకే ఆల్సో. సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ మాది గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి రావడం మీకు అందరికీ తెలిసిందే. సో దానివల్ల ఆల్మోస్ట్ చాలా చాలా అంటే డేటా సెంటర్ రిలేటెడ్, ఏ రిలేటెడ్ సర్వీసెస్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అవుతున్నాయి. బట్ మేము కూడా మా ఐటీ కంపెనీ నుంచి మేము ఒక ఏ ప్రోడక్ట్ తయారు చేసాం, దాని నేమ్ టైకూన్. సో ఇది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క బిజినెస్లో కూడా సేల్స్ ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. సో వాళ్ళ బిజినెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, సేల్స్ ఇంక్రీజ్ అయితే బిజినెస్ గ్రో అవుతుంది. సో మేము ఆ ఒక నీష్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చాము. సో మాకు ఆల్రెడీ వీ హ్యావ్ గాట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ యూకే అండ్ రీసెంట్గా మాకు ఇప్పుడు ఇక్కడ ఈ సమిట్లో కూడా ఒక ఇన్వెస్టర్ పిలిచారు. సో హీ సెడ్ దట్ హిల్ బీ ఇన్వెస్టింగ్ ఇన్ అవర్ కంపెనీ. అండ్ థ్యాంక్ యూ సిబిఎన్ గారు ఫర్ దిస్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ లోకేష్ గారు కూడా, అంటే ఈయన సిబిఎన్ గారు విజనరీ అయితే మన లోకేష్ గారు CEO అయిపోయారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిపోయారు ఫర్ ఏపీ.